ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ చేంజ్ ఓవర్ చాలా ఓవర్గా ఉంది. కొంచెం తగ్గిస్తే నీకే మంచిది. నీ బాడీ లాంగ్వేజ్ మారిందేంటి? ఎన్ని బిల్డప్లు ఇచ్చినా అవసరం నీది. అణిగిమణిగుంటే నీకే లాభం. నేను అణిగిమణిగి ఉండడం కాదు, మీరే నాతో అనుకువగా ఉండాలి. నేను ఏ పని చెప్తే ఆ పని చెయ్యాలి. కూర్చోమంటే కూర్చోవాలి, దొర్లమంటే దొర్లాలి, నిలబడమంటే నిలబడాలి. ఏమి లేదురా, తన కూతురికి అనంతతో పెళ్లి చెడిపోయిందిగా, తన బుర్ర చెడినట్టుంది కదా. చెడింది నా బుర్ర కాదు. మా ఇంట్లో పెన్ను కోసం వెతికి వెతికి ఆ పెన్ను దొరక్క బుర్ర చెడింది మీకు. ఆ పెన్ను ఎక్కడుందో నాకు తెలుసు. దాంట్లో మీ జాతకాలు ఉన్నాయని కూడా తెలుసు. వాటిని నేను దాచిపెట్టాలంటే మీరు నేను చెప్పినట్టు చెయ్యాలి. ఆ, 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 చెప్పమ్మా, ఏం చెయ్యాలి? ఇలాగే మీ బాడీ లాంగ్వేజ్ ఉండాలి. చిత్తం. ఆ పెన్ను కోసం మీరేం చెప్పినా చేస్తాం. కానీ ఆ పెన్ను మాకు కావాలి. నేను చెప్పిన పని చెప్పినట్టు చేస్తే మీ పెన్ని టైం చూసి నేనే మీకు ఇస్తాను. మేమేం చేయాలో చెప్పండి. అర్థమైందిగా? నేను చెప్పిన పని చెప్పినట్టు చెయ్యాలి. చేస్తామమ్మా, చెయ్యక చేస్తావా? నా పని అనుకున్నది అనుకున్నట్లు చేస్తే నా కూతురికి అనంత్కి పెళ్ళైన తర్వాత పెన్ మీ చేతికొస్తుంది. లేకపోతే అదే పెన్నును తీసుకెళ్ళి ఎవరికివ్వాలో వాళ్ళకిస్తాను. అంతదాకా తెచ్చుకోలేమ్మా. నీ పని మేం చేస్తాంగా. సరే, వస్తాను. ఈ రమాప్రభని మనం గ్రిప్పులోకి తెచ్చుకోవాలని చూస్తే మన జుట్టు ఆవిడ చేతిలో ఇరుక్కుందేంట్రా? ఆ పెన్ కెమెరా నా చేతికి రాని, అప్పుడు దీని పని చెప్తాను. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? మీకేం పని ఇక్కడ? ఇక్కడ నిజాలేంటో తెలియాలి కదా. ఆ నిజం గుడిలోనే తెలిసింది కదా పిన్ని. ఏమో అనంత్ గారు ఏ పరిస్థితుల్లో అలా చెప్పారో, లేకపోతే మీరే ఏమన్నా చెప్పించారో. సిగ్గులేదా అలా మాట్లాడటానికి? కొంచెమైనా మీకు బుద్ధి జ్ఞానం ఉన్నాయా? ఏ ఆగవే నువ్వు. మేమిక్కడికొచ్చింది మీరేం మాట్లాడతారో, అనంత్ వాళ్ళు ఏం చెప్తారో, మళ్ళీ మా మీద ఎలా నూరిపోస్తారో, ఏం నూరిపోస్తారో, అబద్ధాలెన్ని చెప్తారో తెలుసుకుందామని వచ్చాం. అలాంటి పనులు చేసేది మీరు. తాతయ్య వదిలేండి.
నమస్కారం. నమస్కారం అండి. బామ్మగారు, నా వల్ల పొరపాటు జరిగింది. నేను ఆ రోజు అనంత్ గారిని నా చెల్లెల్ని ప్రేమిస్తున్నారా అని అడిగాను, కానీ నా చెల్లెలు ఊర్వశిని ప్రేమిస్తున్నారా అని అడిగుంటే ఇప్పుడు మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. మానవ జీవితాల్లో పొరపాట్లు జరగడం సహజం. ఆ పొరపాట్లను సరిదిద్దుకుని పిల్లల భవిష్యత్తుని గాడిలో పెట్టడమే కదా పెద్దవాళ్లుగా మన బాధ్యత. జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై మనం ఏం చేయాలో అది చేద్దాం. అవును బాబు, నిజంగా ప్రేమించుకున్న నా రెండో మనవరాలు గాయత్రికి మీ అబ్బాయి అనంతబాబుకిచ్చి పెళ్లి చేయడమే ఈ సమస్యకు పరిష్కారం. మేం కూడా ఆ వైపుగానే ఆలోచిస్తున్నాం. ఈ పొరపాటు వలన అందరం కొంచెం ఇబ్బంది పడ్డాం. ఇందులో ఒకరిది తప్పు ఒకరిది ఒప్పు అనేదేమీ లేదు. మన తప్పొప్పుల వలన మన పిల్లలు బాధ అనుభవించకూడదు. ఆ విషయం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. అక్కా, పొరపాట్లంటే సరిదిద్దుకుంటాం, తప్పులు చేస్తే తెలుసుకుని మార్చుకుంటాం, కానీ దారుణాలు చేస్తే ఎలా మార్చుకుంటాం? అలా చెప్తే వీళ్ళకి అర్థం కాదే. నేను వివరంగా చెప్తాను. మనవాడు మంచోడే, మనవాడు కయ్యొస్తే మార్క్ ఇవ్వచ్చు, కానీ వాడు ప్రేమించిన అమ్మాయి ఉందే, అమ్మా నీ పేరేంటమ్మా? గాయత్రి. గాయత్రి. తను ఎలాంటిదో తెలుసుకోకుండా ఎలా ప్రేమించావు అనంతు? అంత తెలియకుండా మేమేం ప్రేమించుకోలేదు. గాయత్రి చాలా మంచిది, ఆ విషయం నాకు తెలుసు. అన్నయ్య, నీకు పైకి మనుషులే కనబడతారు, కానీ లోపల వాళ్ళ బుద్ధులు గుణాలు వాళ్ళు చేసే పనులు నీకు తెలీదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.